మొదటిగా ఖమ్మం జిల్లాలో కొన్ని రోజుల నుంచి తుమ్మల చేరిక తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నేతల చేరిక తర్వాత కొంతమేర కాంగ్రెస్లో జోష్ నింపించింది. అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ ఇటు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి మొత్తం కూడా యావత్ తెలంగాణ మీద కూడా ఖమ్మం మీద ఎక్కువ ఫోకస్ పెంచింది. సో ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కూడా ఖమ్మంకి వెళ్ళటం, అదేవిధంగా ఖమ్మంలో కూడా స్పెషల్ ఫోకస్ ఎస్సీ రిజర్వ్ ఉన్న ప్రాంతాల మీద ఎక్కువ దృష్టి సారిస్తూ ఉన్నారు. అయితే సత్తుపల్లి మధుర నియోజకవర్గంలో అందరికీ దళిత బంధు హామీని ఇస్తున్నారు. అది సాధ్యమా అసాధ్యమా అనేది కొంత అస్పష్టత అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఎస్సీ 40% మంది అక్కడ ఉన్నారు జనాభా అత్యధికంగా, బీసీ 30%, ఓసీ 10% ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎస్సీ మీద కేవలం ఎక్కువగా టార్గెట్ చేసినట్టయితే కనిపిస్తోంది. స్పెషల్ ఫోకస్ కేవలం ఎస్సీ ప్రజల దగ్గర నుంచి వాళ్ళు ఎక్కువగా స్పందన తీసుకొని వాళ్ళనే టార్గెట్ చేసి ఓట్లు కూడా వాళ్ళ దగ్గర నుంచి చేసుకున్న ప్లాన్లు అయితే ఉన్నట్లు మనకు తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఖమ్మం జిల్లా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి, అసలు కేటీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ ప్లాన్స్ ఏంటి ఖమ్మం జిల్లా మీద? ఖమ్మం జిల్లాకు సంబంధించి 5 నియోజకవర్గాలలో 2 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలుగా ఉన్నాయి. ఒకటి సత్తుపల్లి, 2 మధుర నియోజకవర్గం. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇటీవల కాలంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సత్తుపల్లి నియోజకవర్గం మొత్తాన్ని కూడా ఎవరు ఊహించిన విధంగా దళిత బంధు ప్రకటన చేయడం ఒక్కసారి సంచలనం రేపింది. ఇదే తరుణంలో అటు మధుర నియోజకవర్గంలో అటు బోనకల్ మండలాన్ని కూడా ప్రధానంగా ఎస్సీ రిజర్వ్డ్ ఉన్నటువంటి ప్రాంతంలో బోనకల్కి సంబంధించి కూడా దళిత బంధు పథకానికి సంబంధించినటువంటి హామీని అనౌన్స్ చేసినటువంటి గంటల్లోనే జీవోను కూడా విడుదల చేయడం అనేది కూడా సంచలనాత్మకంగా మారిన సంఘటన కూడా ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ప్రధానంగా హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పడినటువంటి దళిత బంధు పథకానికి సంబంధించి ప్రధానంగా ఎస్సీ ప్రజల్ని ఆకర్షించుకోవడం కోసం, ఎస్సీ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మకమైనటువంటి బంధు ఏదైతే ఉందో ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం కూడా దళిత బంధు చేసినటువంటి నేపథ్యంలో సండ్ర వెంకట వీరయ్య ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేత 2009 నుండి నాన్ స్టాప్ గా 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందినటువంటి నేత ఎవరైతే ఉన్నారో సండ్ర వెంకట వీరయ్యకి సంబంధించినటువంటి ప్రాంతం ఎస్సీ నియోజకవర్గం ఉన్నటువంటి సత్తుపల్లి నియోజకవర్గం వెంకట వీరయ్య కోరిక మేరకు కేటీఆర్ ప్రకటన అనేది సంచలనాత్మకంగా మారిన నేపథ్యంలో కనబడుతోంది. అయితే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఈ 2 నియోజకవర్గాలకు ప్రధానమైనటువంటి ఫోకస్ ఎందుకు చేశారనేటువంటిది కూడా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఇటు సత్తుపల్లి నియోజకవర్గానికి అటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అట్లాగే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరువురు సంబంధించినటువంటి నియోజకవర్గాలు దగ్గర నియోజకవర్గం గతంలో సత్తుపల్లి నుండి కూడా ప్రాతినిధ్యం వహించాడు తుమ్మల నాగేశ్వరరావు. ఈ నేపథ్యంలో ఇద్దరికి కూడా పట్టున్నటువంటి నియోజకవర్గం సత్తుపల్లి నియోజకవర్గం. గతంలో కలిసి ఉన్నప్పుడు సండ్ర వెంకట వీరయ్య అలాగే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ శ్రీనివాస్ కలిసి ఉన్నప్పుడు సత్తుపల్లి నియోజకవర్గంలో ఏ ఒక్క లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినా సరే స్వీప్ చేసేటువంటి నేపథ్యం కనబడుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ వేగంగా పుంజుకుంటున్నటువంటి తరుణంలో సత్తుపల్లికి సంబంధించినటువంటి కావాల్సిన నీడ్స్ ఏంటి అనేది కూడా చర్చ ప్రధానంగా అనౌన్స్ చేసిన నేపథ్యంలో దాదాపు ఇటీవల కాలంలో 1000 కోట్ల పైగా నిధులు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆహర్నిశలో కృషి చేసినటువంటి సండ్ర వెంకట వీరయ్య యొక్క విజయానికి ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు కూడా అడ్డు కాకూడదని చెప్పేసి ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ తోటి ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 18,000 పైచిలకు దళిత కుటుంబాలకి ఎట్ ఏ టైం మేము దళిత బంధు ఇస్తామని ప్రకటన అనేది కూడా సంచలనాత్మకంగా మారి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరినీ కూడా గ్రామాల వాడవాడల దళిత వాడలకు వెళ్ళి బీఆర్ఎస్ శ్రేణులు ప్రమాణాలు చేయించుకుంటూ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రికి సహకరిస్తామని, అదే సందర్భంలో సండ్ర వెంకట వీరిని గెలిపిస్తామని చెప్పేసి కూడా ప్రమాణాన్ని చేయించేటువంటి విధానం కూడా ప్రధానంగా విపక్షాల్లో తీవ్రమైనటువంటి ఆందోళన రేకిస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. అదే తరుణంలో ఈ కాంగ్రెస్ నుంచి కూడా ప్రధానంగా మట్టా దయానంద్ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో మట్టా దయానికి సంబంధించినటువంటి నేత కాంగ్రెస్ నుంచి ప్రధానంగా యోచిస్తున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ కి అలాగే కేటీఆర్ కి సండ్ర వెంకట వీరయ్య సవాల్ చేశారు. మీరు ఈ రోజే జీవో విడుదల చేయడం కాదు, ఈ రోజే మీరు ప్రతి కుటుంబం యొక్క ఖాతాలో 10 లక్షల రూపాయలు జమ చేయండి, అప్పుడు కానీ మీరు నమ్ముతారు. గతంలో ఇచ్చినటువంటి ఏదైతే దళిత బంధు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పినటువంటి మాటలైతే ఏమన్నదో అలాంటి హామీగానే మారుతుంది తప్ప వాస్తవానికి దళితులకు ఎటువంటి న్యాయం కూడా చేరే అవకాశం ఉండదని చెప్పి ప్రత్యక్ష విమర్శలు కూడా చేస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క వర్గీయులు కావచ్చు,
నాన్ ఎస్సీ ఏతరులు ఎవరైతే ఉన్నారో ఎస్టీలు, ఓసీలు, ఇతర వీళ్ళందరూ కూడా ఎటువంటి రిసీవ్ చేసుకుంటారనేది కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న కాలంలో మొన్నటి వరకు వన్ సైడ్ అనుకుంటే కాంగ్రెస్ సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు సండ్ర వెంకట వీరయ్య ఇప్పుడు బరిలోకి రాబోతున్నట్టు కనబడతా ఉంది. ప్రధానంగా గట్టి పోటీ నెలకొనే అవకాశం కూడా కనబడుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ దళితులు ఏదైతే గత ఎన్నాళ్ళ నుంచి పడుతున్న ఆకాంక్ష ఏదైతే ఉందో ఆకాంక్ష నెరవేర్చుకునేందుకు వస్తున్నటువంటి ఈ దళిత బంధుకు సంబంధించిన స్కీము ఏ మాత్రమైనా సరే మా కుటుంబంలో మార్పులు చోటు చేసుకుంటాయా అనేటువంటి ఆశావాహులుగా వాళ్ళు కొనసాగుతున్న నేపథ్యంలో దళిత బంధు కొంత ఓట్ల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం కూడా కనబడతా ఉన్న నేపథ్యం కనబడుతుంది. అదే నేపథ్యంలో మధుర నియోజకవర్గానికి సంబంధించింది కూడా బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. ప్రధానంగా హుజూరాబాద్ సమయంలో అటు చింతకానికి సంబంధించి హుజూరాబాద్ లో మండలానికి సంబంధించి 2 నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు చేసినటువంటి నేపథ్యంలో చింతకాండలో ఉన్నటువంటి 3400 కుటుంబాలు కూడా దళిత బంధు ఇచ్చారు. అదే తరుణంలో మా మండలానికి కూడా వస్తే బాగుండు, మాకు కూడా వస్తే బాగుండు అని వేచిస్తున్నటువంటి మధుర నియోజకవర్గాన్ని వ్యాప్తంగా ఉన్న ప్రజానీకానికి కూడా ప్రధానంగా బోనకల్లు మండలానికి సంబంధించినటువంటి వాళ్ళు దాదాపు ఒక 4000 కుటుంబాల పైచిలకు కుటుంబాలు ఉన్నారు. అక్కడ కూడా ప్రతి కుటుంబాన్ని కూడా దళిత బంధు ఇస్తామని ప్రకటించడం కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. రానున్నటువంటి రోజుల్లో అంటే అక్కడ లింగాల కమల్ రాజు గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి బట్టి చేతిలోనే ఓటమి పాలైనటువంటి నేపథ్యంలో తిరిగి బట్టి మీదనే ఎలాగైనా కమల్ రాజుని గెలిపించుకోవాలని చెప్పేసి అక్కడ జడ్పీ చైర్మన్ ని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా కేటీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఖమ్మం మంత్రి చొరవ అట్లాగే కేటీఆర్ యొక్క ఆలోచనలు ఇవన్నీ ప్రధానంగా జమిలీగా చేసుకొని రానున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ చెప్తున్నటువంటి 10కి 10 స్థానాలు అనేటువంటి అంశం కాకోకుండా ఖచ్చితంగా సాధ్యమైనంత ఎక్కువ స్థానాలు గెలిచి సత్తా చాటేందుకోసం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈరోజు బీఆర్ఎస్ వ్యూహాత్మక అడుగులు వేస్తా ఉంది. ప్రధానంగా ఎస్సీ నియోజకవర్గంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో దళిత బంధు ఇస్తామని చెప్పినటువంటి ప్రతి నియోజకవర్గానికి ఏదైతే హామీ ఇచ్చింది కాబట్టి హామీ మేరకు అమలు చేస్తాననే విశ్వాసాన్ని ప్రజల్లో రేకెత్తించే ప్రయత్నం చేయడంతో పాటు ప్రధానంగా ఇటు దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో వీరి గ్రామాల ప్రాంతాలకు వెళ్ళి ఇవి ఏదైతే ప్రమాణాలు ఉన్నాయో ప్రమాణాలు చేయించడం కొంత చర్చనీయాంశంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎటువంటి రాజకీయ మార్పులకు దారితీస్తుంది మాత్రం ప్రధానంగా వేచి చూడాల్సి ఉంటుంది. వరుణ్, ఉపేందర్, ఒక విధంగా చూసుకోవాలంటే మొన్న జరిగిన మునుగోడు ఎలక్షన్స్ లో కానీ ఇప్పుడు జరుగుతున్న అంటే రాబోయే కొన్ని రోజుల్లో ఎలక్షన్ కోడ్ కూడా వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అటు మునుగోడు ఎలక్షన్ కి ఇటు ఇప్పుడున్న ఓవరాల్ స్టేట్ ఎలక్షన్స్ కి సో చూసుకున్నట్లయితే దళిత బంధుడు అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. అప్పుడు కూడా అంతే దళిత బంధుని అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు కూడా అంతే రానున్న కొన్ని రోజుల్లో ఎలక్షన్ కోడ్ వచ్చిద్దానంగా ఎలక్షన్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా చూస్తే వీళ్ళు ఎలక్షన్ కోసమే దళిత బంధుని వాడుకుంటున్నారు అనేది ప్రతిపక్షాలు గట్టిగా ఆరోపిస్తున్నాయి. ఈ మాటలు ఎంతవరకు నిజం ఉంది? రైట్ వరుణ్, కొద్ది రోజుల్లోనే ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడబోతుంది అనేటువంటిది ఏదైతే ఇప్పటి వరకు చర్చ కొనసాగుతా ఉందో ఈ నేపథ్యంలో దళితుల్ని ఆకర్షించుకోవడానికి మాత్రమే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపిస్తూ బీఆర్ఎస్ పై మండిపడతా ఉన్నారు. మరోసారి దళితులు మోసపోవద్దని చెప్పేసి అనేటువంటిది కూడా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పిలుపునిస్తా ఉన్నారు. అయితే ఇదే నేపథ్యంలో దళిత ప్రధానంగా సంక్షేమ దేశంగా గుర్తింపు ఉన్నటువంటి మన దేశం కావచ్చు, మన ప్రాంతాలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు సంక్షేమ పథకాలు అనేది కొంత ఓట్ల మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దళితుల ఓట్లను తిరిగి బీఆర్ఎస్ కి పడకుండా ఎలా ఇస్తే దళిత బంధు ఇవ్వనివ్వండి, కానీ దళిత బంధు అటువైపు వెళ్ళనివ్వకోకుండా ఎలా కాంగ్రెస్ ఆకర్షించుకోవాలని చెప్పేసి కూడా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ప్రధానంగా ఇటీవల కాలంలో అంటే సత్తుపల్లి నియోజకవర్గ గతంలో నుంచి కూడా టీడీపీ బలమైనటువంటి ప్రాంతం, గతంలో సండ్ర వెంకట వీరయ్య కూడా గెలిచినటువంటి ప్రాంతం టీడీపీ నుండి. ఈ కేటీఆర్ కి సంబంధించినటువంటి ఒక ప్రకటన ఈ మధ్య కాలంలో ఒకటి చేసింది మిస్ ఫైర్ అయింది. ప్రధానంగా ఎన్టీ రామారావు అంశంలో మాట్లాడిన అంశాలు కావచ్చు, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినటువంటి అంశంలో కావచ్చు, ఏదైతే ఉందో తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన ఇష్యూ మా తెలంగాణలో ఏంటి మీ ఇక్కడ ఆందోళన సాగనివ్వమని చెప్పినటువంటి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, గతంలో టీడీపీ అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ మీద గుర్రుగా ఉన్నారు. ఇదే తరుణంలో ఉన్నటువంటి దళిత బంధుకు సంబంధించినటువంటి అంశాన్ని అనౌన్స్ చేస్తూ కొద్ది మంది మాత్రమే ఇట్లాంటి అవకాశాలు కల్పిస్తున్నటువంటి విమర్శ ఏదైతే ఉందో